కాబట్టి నేనేం చెప్తున్నా అంటే దయచేసి మీరు వాస్తవాలు మాట్లాడండి. ఒక మనిషికి జీవితాంతము నమ్మవచ్చు, అందరిని ఒక్కసారి నమ్మేయచ్చు, కానీ అందరిని జీవితాంతము నమ్మించేదాన్ని కాదు కదా. దయచేసి ఈ దగా పాలన మానుకొని ఉండేది ఉన్నట్లు ఒప్పుకొని ఒక మంచి పరిపాలన, ప్రజలకు గొప్ప మెజారిటీ వచ్చింది కదా, మంచి పరిపాలన చేయండి. మీరు చాలా అనుభవంతో వాగ్దానాలన్నీ చేసినారు ఎంప్లాయీస్కు చేసిన వాగ్దానాలు ఇమ్మీడియట్గా పిఆర్సీ అపాయింట్ చేయండి, ఇమ్మీడియట్గా ఐఆర్ ప్రకటించండి, ఇమ్మీడియట్గా పాత డిఎల్ ఇచ్చేసేయండి. ఇట్లా ఎప్పుడెప్పుడో రిటైర్ అయిన తర్వాత 12 ఇన్స్టాల్మెంట్లు ఇట్లాంటివన్నీ ఆలోచన లేకుండా, ఎందుకంటే కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. పైగా మీ టైంలో ఎక్కువ కష్టము, పొద్దునుంచి వీడియో కాన్ఫరెన్సే. చిన్నది ఏదైనా జరిగితే వేల మంది, మా వాళ్ళు అయితే మొత్తము మా కర్నూలు జిల్లా వాళ్ళు అయితే అల్లాడిపోతున్నారు. సార్ చిన్నది ఏదైనా జరిగితే సార్ గుంటూరు ఎక్కడెక్కడికో పొమ్మంటారు. ఆడికి పోయిన తర్వాత హోటళ్ళల్లో ఉండాలి, రూమ్లలో ఉండాలి, ఒక రూమ్ 5 రూమ్లు, టీఏలే డిఏలే ఏంలే, అల్లాడిపోతున్నాం సార్ అని చెప్పి చెప్తున్నారు. ఇట్లా కాకుండా ఈ అనవసరమైన కాన్ఫరెన్సులు, అనవసరమైన దాన్ని కదిలించేది కాకుండా ఒక మంచి పరిపాలన, మీ అనుభవంతో ఒక మంచి పరిపాలన ఇవ్వాల. దయచేసి మీరు భయపడొద్దండి. ఏదన్నా కానీ తప్పు జరిగినప్పుడు తప్పును ఒప్పుకొని దానికి తగిన చర్య తీసుకోండి. కానీ ఇది కానే కాదు, ఇది ప్రైవేట్ గుడి, ఇట్లాంటివన్నీ దయచేసి వద్దని చెప్పి మనవి చేసుకుంటున్నాం.